కోవిడ్కి సంబంధించినట్లు చూసినట్లయితే బీభత్సమైనటువంటి పరిస్థితులను మనం కళ్ళ ముందు చూసాము, ప్రపంచం ఇంకా చూస్తామని కూడా మనం ఊహించలేదు. అట్ ది సేమ్ టైం వెంటనే మనకు ఇంకొక వైరస్ అనేసరికి ఒక విధమైనటువంటి భయపడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మీ ఉద్దేశంలో అసలు ఈ వైరస్ గురించి భయపడాలా, అవసరం లేదు? వైరస్ గురించి భయపడాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఓకే. ఎందుకంటే కొత్త వైరస్ కాదు, పాతదే. ఇంకా మ్యూటేషన్ చెందినదా లేదా అనేటువంటిది తదుపరి టెస్టులలో ఇప్పుడు కనుక్కున్న కేసుల ద్వారా, అంటే ఇప్పుడు కనుక్కున్నవని కాదు, మనం గుర్తించిన కేసుల ద్వారా ఆల్రెడీ ఉన్నవి, మనం కావాలని మన పరిస్థితులు బ్యాడ్ అవ్వకుండా చైనాలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి మన దేశం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, మన రాష్ట్రంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మనం ముందుగా పరీక్షించుకొని దానికి సంబంధించిన జెనెటిక్ అనాలిసిస్ చేసి మ్యూటేషన్ చెందిందా లేదా, తీవ్రత ఎలా ఉండబోతుందని అంచనా వేసిన తర్వాత మనకు తెలుస్తుంది. అప్పటి వరకు అయితే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మనం చెప్పగలం. భయపడి మనం భయానికి గురై దానివల్ల రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. కోవిడ్ సిచ్యుయేషన్స్లో అయితే కనుక మనం చూసాము, అంటే హాస్పిటల్స్ను కూడా విపరీతమైన రష్, ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ కూడా దొరకనటువంటి పరిస్థితి, కొంతమంది అయితే హాస్పిటల్స్ అడ్మిట్ కాలేక చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు ఒకవేళ తీవ్రత పెరిగి ఇన్ కేస్ ఏదైనా మనం ఈ హెచ్ఎన్పివి కేసెస్ తీవ్రత పెరిగి కేసెస్ ఎక్కువైతే ఇప్పుడు వాటిని కోపప్ చేయడానికి మన దగ్గర అలాంటి ఎక్విప్మెంట్ కానీ అలాంటిది అందుబాటులో ఉందంటున్నారు? ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఈ 3 వేవ్స్లలో నేను పనిచేశాను. అది కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఫ్రీ సర్వీస్ లాగా మేము, అంటే ఎండి పీజీ చేసేటువంటి సమయంలో చేసాం. ఆ పరిస్థితులలో ఏంటి అంటే అప్పటికప్పుడు మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీ అనేది అంతగా లేదు. అండ్ ఆక్సిజన్ ఇప్పుడు 2-3 కేసులు అంటే ఏమో అనుకోవచ్చు, 100 కొద్ది కేసులు. అసలు శ్మశానాలలోనే టోకెన్ నెంబర్ తీసుకొని మనము బాడీస్ని డిస్పోజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండే. సో ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాదు. దాంతో పాటుగా మన హెల్త్ కేర్ ఫెసిలిటీ మన గవర్నమెంట్స్ కూడా ముందు జాగ్రత్త చాలా ఆలోచించి ముందే సెటప్లు అన్నీ సెట్ చేస్తున్నాయి కాబట్టి మనం ఆ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటామని అయితే పరిస్థితి అయితే ఇప్పుడైతే అనుకోవట్లేదు.